కృష్ణ భగవద్గీత మూడో అధ్యాయంలోని 34వ శ్లోకము. ఎవరైనా చదువుతారా? నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. హరే ఒక్కళ్ళు కృష్ణ. చదవండి, ఓన్లీ ఒక్కళ్ళే. ఎస్, ఒక్కళ్ళు హరే చదవండి. కృష్ణ. 34 హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణామాలండి. దారాత్మనమాల. ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్నవసమాగచ్చేత్ తౌహస్య పరిపంథినౌ. ఇంద్రియ విషయాలకు సంబంధించిన రాగద్వేషాలను క్రమపరచడానికి నియమాలు ఉన్నాయి. ఆత్మానుభూతి మార్గంలో ఆటంకాల వంటివి కనుక అట్టి రాగద్వేషాలకు మనిషి వసుడు కాకూడదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్, చాలా 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 ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. ఇప్పుడు మనము చాలా 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 ముఖ్యమైనటువంటి శ్లోకం ఇది. మనం చాలా జాగ్రత్తగా చర్చించుకుందాం. సో ఇంద్రియస్యేంద్రియస్యార్థే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోర్న వశం ఆగచ్చేత్ తౌ హ్యస్య పరిపంథినౌ. పరిపంథినౌ అంటే దాని అర్థం ఏంటంటే, పరిపంథినౌ అంటే ఆటంకములు, శత్రువులు అని అర్థం. అంటే మన మార్గానికి అవి ఆటంకాలు, మనకు అవి శత్రువులు. హి అంటే చాలా నిశ్చయంగా, అంటే ఖచ్చితంగా అవి మనకి ఆటంకాలు అని. తయోర్న వశమాగచ్చేత్ అంటే వాటి వశములోకి మనం వెళ్ళకూడదు. ఎందులోపలికి? ఇంద్రియస్య అత్తే. ఇంద్రియస్య అంటే ఇంద్రియముల యొక్క, ఇంద్రియస్యార్థే అంటే ఇంద్రియ విషయములలో, రాగద్వేష వ్యవస్థితౌ అంటే ఏం జరిగిందంటే రాగద్వేషౌ వ్యవస్థితౌ అంటే రాగద్వేషాలు, ఆసక్తి అనాసక్తి నియంత్రించబడెను. తయోర్ వశం న ఆగచ్చేత్ అంటే వాటి యొక్క వశములో మానవుడు వెళ్ళరాదు. ఎందుకు? అవి తౌహి అస్య పరిపంథినౌ. పరిపంథినౌ అంటే ఆటంకాలు కాబట్టి. అంటే ఇక్కడ ఇంద్రియార్థాల గురించి చెప్తున్నారండి. ఇంద్రియాల యొక్క ఇంద్రియార్థాల గురించి చెప్తున్నారు. ఇంద్రియాల యొక్క ఇంద్రియార్థాలని నియంత్రించాలి. వాటి పట్ల రాగద్వేషాలని మనం ఏంటంటే నియంత్రించాలి. ఇప్పుడు మనకి కొన్ని విషయాల పట్ల ఇష్టం ఉంటుంది, కొన్ని విషయాల పట్ల అయిష్టం కూడా ఉంటుంది. అవునా? సపోజ్ నేను ఇక్కడ ఉన్న వాళ్ళందరిని అడిగాను అనుకోండి, మీకేమంటే ఇష్టము, తినడం ఏది ఇష్టం అంటే మీరే చెప్తారు, నాకు ఇది తినడం అంటే చాలా ఇష్టం అని. మీకు ఏ పని చేయడం అంటే ఇది ఇష్టం అని చెప్పచ్చు. ఓకే, మీరు ఏం చేస్తారంటే మీకు ఇది ఇష్టం లేదు, కొంతమంది చెప్పచ్చు మాకు ఇది ఇష్టం లేదు అని. అవునా? అలాగే కొంతమందికి భక్తి చేయడం ఇష్టం ఉండకపోవచ్చు. నేను అడిగాను అనుకోండి, సపోజ్ మాకు ఇష్టం లేదండి, మేము దేవుణ్ణి నమ్మం, మాకు గుళ్ళకి వెళ్ళడం ఇష్టం ఉండదు, మాకు ఇది ఇష్టం, మాకు ఇలా చేయడం అంటే ఇష్టం, మాకు అలా చేయడం అంటే ఇష్టం లేదు, మాకు ఇలా చేయడం అంటే ఇష్టము, మాకు అలా చేయడం అంటే ఇష్టం. ఇదే వీటిని ఏమంటారంటే రాగ ద్వేష. అంటారు. రాగ అంటే ఇష్టపడడం, ఎక్కువగా ఇష్టపడడం. ద్వేష అంటే ద్వేషించడం. అయితే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నారంటే ఈ రెండింటినీ కూడా నియంత్రించబడినాయంట శాస్త్రాలు. ఇప్పుడు వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటంటే, వర్ణాశ్రమ ధర్మములో మనకి ఏ విధముగా మన ఇంద్రియార్థాలని మనం నియంత్రించవచ్చో అదన్నా చెప్పి ఉన్నారు. అదంతా కూడా ఏ విధంగా ఉండొచ్చు. సపోజ్ ఒక క్షత్రియుడికి నాకు యుద్ధం అంటే ఇష్టము అని అనవచ్చు. ఓకే, సరే, యుద్ధం అంటే ఇష్టం, కానీ ఇతరులని హింసించడం అనేది ఇష్టం అని అనుకో. క్షత్రియుడు హింసించవచ్చేమో, కానీ అది కూడా దానికి ఒక పద్ధతి అనేది ఉంటుంది. హింస అనేది కూడా పద్ధతి ఉన్నది మన ధర్మంలో. అంటే దాన్ని యుద్ధ ధర్మం అంటారు. అంటే ఓన్లీ యుద్ధంలో మాత్రమే శస్త్రములు ధరించినట్లయితేనే
ఆ మనిషి రెడీగా ఉన్నట్లయితేనే అప్పుడే కనుక వాళ్ళ మధ్యలో యుద్ధం అనేది జరగాలి, యుద్ధ భూమిలోనే. అంతేగాని చేతిలో శస్త్రం అశస్త్రుడైనటువంటి వాడిని కానీ, పడుకుని ఉన్నటువంటి వాడిని కానీ, లేకపోతే డిజేబుల్డ్ పర్సన్ని కానీ, లేకపోతే లేడీస్ని కానీ, చిన్నపిల్లల్ని కానీ, లేకపోతే రెడీగా లేనటువంటి వాడితో కానీ మనం యుద్ధం చేయకూడదనే యుద్ధ నీతి ఉన్నది ధర్మంలో క్షత్రియులకి. సో ఇది ఎందుకు పెట్టారు? ఈ రూల్స్ ఎందుకు పెట్టారు? చెప్పండి, ఎందుకు పెట్టారు ఈ రూల్స్? ఎందుకు అవన్నీ పెట్టారు? అంటే అధర్మం అన్యాయంగా ప్రభుజీ. న్యాయం బలహీనులు న్యాయం కాదండి, అధర్మంగా ఉన్నారు. పెట్టారు. అన్యాయంగా చేయకూడదు కాబట్టి. అలాగే సపోజ్ కొత్తను ఇలా అనవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే మానవత్వ ధర్మం మాతాజీ, మానవత్వ ధర్మం మానవత్వ ధర్మంగా ఉండడం కోసమని, అలాగే మనని రెగ్యులేట్ చేయడానికి, అంటే మన మన అది నియంత్రణ అన్నమాట. అంటే ఎక్కడైతే నాకు ఇది ఇష్టం కాబట్టి మీరు చేసేసినట్లయితే అది పాపం అవుతుంది. అవునా? మనకి ఇష్టము అని చెప్పేసి మనం చేయడానికి వీల్లేదు, అలా చేయకూడదు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అలా చేసేటువంటి వాడికి అది చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు వేణ మహారాజు గురించి విన్నారా మీరు? వేణ మహారాజు గురించి విన్నాం. ఎస్, వేణ మహారాజు చిన్నప్పుడు ఆయన చేసేటువంటి పనులు ఏం చేసేవాడు తెలుసా మీకు? వేణ మహారాజు చిన్నప్పుడు ఏం చేసేవాడు తెలుసా? బాగా జంతువులని ఇతరులను అన్నిటిని కూడా పైశాచికంగా వాటిని హింసించేవాడు కదా. తోటి అన్నిటిని పిల్లల్ని కూడా కూడాను హింసించటం జంతువుల్ని మాత్రమే ఘోరమైన అపరాధాలు హింసించేవాడా? చేసేవాడు. కాదండి, తోటి పిల్లల్ని కూడా హింసించేవాడండి. అవును. ఏ విధంగా హింసించేవాడు? కొంచెం బాధాకరంగా వాళ్ళకి బాధపడేలాగా కష్టపెట్టేవాడు. అంత తక్కువ కాదు, చంపేసేవాడు. చంపేసేవాడు. అంటే సపోజ్ ఎవరితోనైనా ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా ఆడుతున్నారు అనుకోండి, సపోజ్ క్యారమ్ బోర్డ్ ఆడుతున్నారు, చెస్ ఆడుతున్నారు, ఓడిపోతారు కదా. ఆడడం లేకపోతే క్రికెట్ ఏదో ఏదో ఆట ఆడుకుంటుంటారు. ఆడుతుంటే సపోజ్ ఓడగొట్టేసారు అనుకోండి, ఓడిపోయావు నువ్వు అన్నారు అనుకోండి, వాడిని చంపేస్తాడు. ఓటమిని భరించలేడు. నా మీద నవ్వుతావు నువ్వు అని చెప్పి కత్తి తీసుకుని పొడి చంపేస్తాడు. అలా. అతి క్రూరుడు. అవును, ఎందుకంటే అతనికి అది ఇష్టం. మీరేం చెప్తారు మరి? ఇప్పుడు మనం ఎవరికైనా చెప్పినప్పుడు వెళ్ళినప్పుడు చెప్పాను అనుకోండి, ప్లీజ్ నాకు చెప్పకండి, ఇది నాకు చాలా ఇష్టం, ఇది నా ఇష్టమైన పని, నాకు ఇష్టం లేదు, నాకు విరాగం మనకి లేదు. ఇష్టమైనంత మాత్రాన ఎదుటి వ్యక్తి దాన్ని ఇది చేయాలని ఏం లేదు. నాకు చెప్పకండి, కృష్ణ చైతన్య గురించి నాకు చెప్పద్దు, నాకు నచ్చలేదు, నాకు నచ్చదు, నాకు ఇలాగే ఇష్టం, నేను ఇలాగే ఉంటాను. వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా ఖచ్చితంగా పాటించాల్సిందే, కానీ అజ్ఞానం వల్ల తెలుసుకోలేరు. అదే మరి అలా చేసి ఏమవుతుంది? ఎవరికి నష్టం? చివరికి ఎవరికి నష్టం? ఎవరికి నష్టం? వాళ్ళకి నష్టం. ఎవరు పాటించారో వాళ్ళకే నష్టం. వాళ్ళకే నష్టం కదా. సో అదేవిధంగా అలా వేణ మహారాజు అలా చేసేవాడు, అలా చిన్నపిల్లల్ని హింసించేవాడు, చంపేసేవాడు. అవునా? అలా ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క రకంగా చెప్పొచ్చు. సపోజ్ ఒకతను ఒక జరానా ఎవరంటే ఒక పశువుల్ని సగం చంపి వదిలేసేవాడు ఒకతను, వేటగాడు. మృగారి సగం మాత్రమే చంపి వదిలేస్తాడు, పూర్తిగా చంపడు. ఎందుకు అలా చేస్తున్నావు అంటే అట్లే చేసేవాడు. సో మృగారిని అట్లా చంపేసేవాడు. మరి ఎందుకు అలా చేస్తున్నావు అంటే ఏమంటాడు మృగారి? మా నాన్న ఫస్ట్ నుంచి అలానే చేసేవాళ్ళు, నేను కూడా అలానే చేస్తున్నాను. మా నాన్న అలాగే చేసేవాడు, నేను అలాగే చేస్తాను, బాగుంది, నాకు చాలా నచ్చుతుంది. అలా సగం చంపితే అది విలువెల్లాడుతుంటే భలే ఉంటుంది చూడండి, ఆనందంగా ఉంటుంది అంటాడు. చాలా బాగుంటుంది, అది విలువెలా కొట్టుకుంటూ ఉంటే భలే ఆనందంగా ఉంటుంది, అది చూస్తుంటే నవ్వుకుంటూ చూసుకుంటూ ఉంటాను. పైశాచిక ఆనందం. అవును, అదే రాగద్వేషాలు. అంటే సపోజ్ మనం అప్పుడు వేరే అతను చెప్తే అర్థం కాదు. అప్పుడు నారదుడు వచ్చి మంచిగా ఉపదేశం చెప్పినప్పుడు ఆయన చూసేసరికి ఆ సాంగత్యంలో ఆయనలో మార్పు వస్తుంది. అవునా? సో అదే విధంగా మనకు చెప్పినటువంటి 4 నియమాలు కూడా ఎందుకు చెప్పారు అంటే శాస్త్రాలలో 40 నియమాలు చెప్పలేదు మనకి. ఎన్ని నియమాలు ఉన్నాయని చెప్పండి. ఇప్పుడు కొన్ని మతాలలో మనం వింటాం 40 నియమాలు, 10 నియమాలు, 20 నియమాలు, 200 నియమాలు, 2000 నియమాలు.
అన్ని నియమాలు లేవు ఇక్కడ. ఎన్ని ఉన్నాయి చెప్పండి? నాలుగే చైతన్య నియమం 4 ఉన్నాయి అక్కడ. జస్ట్ 4 ఉన్నాయి. అవునా? ఏంటా 4 నియమాలు చెప్పండి? మాంసభక్షణము మాంస భక్షించరాదు, మాంసాహారము తీసుకోరాదు, సేవించరాదు. నెక్స్ట్ జూదం ఆడరాదు, మత్తు పానీయాలు జూదం ఆడరాదు. నెక్స్ట్ మత్తు పానీయాలు తీసుకోరాదు, మత్తు పదార్థం తీసుకోరాదు. అభద్ర స్త్రీ సాంగత్యం ఆ, అబద్ధ స్త్రీ సాంగత్యం చేయరాదు. ఇప్పుడు రాగద్వేషం అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ 4 కూడా, ఈ 4ట్లో ఏదో ఒకటి చాలా ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉండవచ్చు కదా. ఇప్పుడు నాకు కొంతమంది ఎవరైనా ఉండవచ్చు ఇట్లాగా, నాకు మత్తు పదార్థం స్వీకరించడం అంటే చాలా ఇష్టం. నేను ఇట్లాగా ఫ్రెండ్స్ తోటి కలిసినప్పుడు కంపల్సరీగా నేను వెళ్తాను, నాకు చాలా ఇష్టం, అట్లా ఉంటే చాలా బాగుంటుంది అని అన్నారు అనుకోండి ఎవరైనా. మరి చాలా ఇష్టం వాళ్ళకి. మానేయంటే నాకు నచ్చదు. అలా చేస్తే ఏమవుతుంది నెక్స్ట్? అది చేయడం వల్ల ఎవరికి నష్టం వస్తుంది? ఏమవుతుంది? అనే పతనమైపోతాడు. పతనం అయిపోతాడు. అది చివరికి ఏంటి మనకి పతనం అంటే ఏంటి అర్థం? పతనం అంటే ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఎంతో మంది మత్తు పదార్థాలు స్వీకరించే వాళ్ళు బాగానే ఉన్నారు కదా. పతనం అంటే వాళ్ళు కింద పడిపోలేదు, నుంచునే ఉన్నారు, నీచాతి డబ్బులు నీచమైన సంపాదిస్తున్నారు. యోనిలోకి వెళ్తారు ప్రభు. నీచమైన యోనిలోకి వెళ్తారు, జంతుజాలాల్లోకి, వృక్షాలు, విపరీతమైనటువంటి జీవజాతుల్లోకి వెళ్ళిపోతారు ప్రభు. అంటే దాని తర్వాత ఏం జరుగుతుందంటే చనిపోయేంత వరకు మంచిగానే ఉంటుంది చూడడానికి. అవునా? అంటే చూడడానికి అంత మంచిగానే అనిపిస్తుంది. అవునా? ఇప్పుడు అంత మంచిగానే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదని అనిపిస్తుంది చూడడానికి కదా. చనిపోయాడంటే వాడు చాలా ప్రాబ్లం అయిపోతుంది. తర్వాత చావునంత వరకు బాగానే ఉంటుంది. సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సైకలాజికల్ ప్రాబ్లం వస్తలేదో అది కూడా వస్తాయిలేండి. అది కాకుండా ఇంకా పెద్ద ప్రాబ్లం ఇక్కడ ఏంటి, మనం దేని గురించి చెప్తున్నామంటే మన మరణానంతరం ముక్తికి ఇది ఆటంకం అవుతుందని చెప్తున్నాను. కృష్ణుడు ముక్తికి ఆటంకం అవుతాను అంటే దాని అర్థం నేనేం చెప్తున్నానంటే, అది ఇప్పుడు ఒక 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 ఋషి చూస్తాడు అనమాట. ఒక ఋషి చూసినప్పుడు ఒక ఒక సాధువు ఉంటాడు, అవునా? ఒక మంచివాడు ఉంటాడు, ఒక చెడ్డవాడు ఉంటాడు, అవునా? ఒక రాజు ఏమో ఇంద్రియ భోగంలో ఉంటాడు. ఆ రాజుకు ఒక ఆశీర్వాదం ఇస్తాడు, సాధువుకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు, ఆ ఒకళ్ళకు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఏమని ఇస్తాడు ఆశీర్వాదం? ఎవరు చెప్పగలరా? విన్నారా ఈ కథని? చెప్పండి. ఒకతను బాగా తపస్సు చేస్తుంటాడు. తపస్సు చేసేవాడికి చెప్పండి. ఈయనకేమో ఎవరైతే ఇదిగా ఉన్నాడో ఆయనకేమో నీకు వెంటనే నెక్స్ట్ జన్మే నువ్వు గోలోకధామానికి వెళ్తావని చెప్తారు. ఈయనకి అనేక జన్మలు పడుతుందని చెప్తారు ప్రభు. అది కాదండి, అది కాదు. అది కాదా ప్రభు? ఆయన బాగా తపస్సు చేసి ఆయన ఉంటాడు. ఆయనకి ఏమంటే త్వరగా చచ్చిపో అని అంటాడు అనమాట ఆశీర్వాదం. ఎందుకంటే నువ్వు చాలా కష్టపడి తపస్సు చేస్తున్నావు కాబట్టి, నువ్వు ఇబ్బంది పడుతున్నావు కాబట్టి, నువ్వు త్వరగా చచ్చిపోతే నీకు మంచి శరీరం దొరుకుతుందని. అదే ఒక ఆయన ఉంటాడు, ఇంద్రియ భోగంలో ఉంటాడు, ఒక రాజు. నువ్వు ఎక్కువ కాలం బతుకు అంటాడు. ఎందుకు ఎక్కువ కాలం బతుకు అంటాడు? ఇంద్రియ భోగం చేసి ఇంకా కాదు, అలాగా. ఎందుకంటే అతను చనిపోతే ఖచ్చితంగా నరకానికి వెళ్ళడం అనేది గ్యారంటీ కాబట్టి. ఇంద్రియ భోగం చేసేటువంటి మనిషి అతను చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళడం గ్యారంటీ. అంటే అప్పుడు చాలా కష్టపడాలి. కాబట్టి ఏమంటే నువ్వు ఇంకాసేపు బతుకుండాలి. ఎందుకంటే నువ్వు చచ్చిపోయావంటే నీ పని అయిపోతుంది, చాలా డేంజర్. అలాగే ఈ 4 నియమాలు పాటించకపోతే ఏమవుతుందంటే అంతా బాగానే ఉంటుంది, మన చుట్టూ బాగానే ఉంటుంది, మనకేం తెలియదు, డిఫరెన్స్ ఏం తెలియదు. కానీ ఎంతసేపు బతుకుంటే అంత మంచిది. ఎందుకంటే చనిపోయిన తర్వాత చాలా డేంజర్. అవునా కదా? చెప్పండి. ఎప్పటికైనా చనిపోవాల్సిందే కదా ప్రభుజీ. అప్పుడు చాలా డేంజర్. చనిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇంకా 4 నియమాలు పాటించండి వాళ్ళు. అది సాధ్యం కాదు కదా ప్రభుజీ. అలాంటప్పుడు 4 నియమాలు పాటించాలి. అదే కదా. చేయకపోతే ఏమవుతుందంటే కృష్ణుడు చెప్తున్నాడు కదా, ఆటంకం అయిపోతుంది, ముక్తికి ఆటంకం అయిపోతుంది. ముక్తి రాదు అంటే ఏంటి? 2 మార్గాలు ఉన్నాయి. మనం ఏం పాపం చేస్తామో, ఏం పుణ్యం చేస్తామో దానికి లెక్కలేస్తారు. లెక్కలేసిన తర్వాత వాళ్ళు ధూమ మార్గము,
అదేంటి అగ్ని మార్గము జ్యోతి మార్గం అని 2 మార్గాలు ఉంటాయి కదా. ఇప్పుడు జ్యోతి మార్గం అంటే ఎవరైతే ఆ అన్ని వదిలేసి బ్రహ్మము పైన ఎవరైతే నిరాకార బ్రహ్మం పైన చేస్తారో, ఉపాసన చేస్తారో అన్ని విడిచిపెట్టేసి వాళ్ళు జ్యోతి మార్గానికి వెళ్తారు. సామాన్యమైన మనుషులు ఎక్కడికి వెళ్తారండి చెప్పండి? భక్తిని పక్కన పెట్టండి. భక్తి మార్గం అనేది సపరేట్ మార్గం, అది రెండిటికన్నా పైనది. అనేది భక్తి కాకుండా సామాన్య మనుషుల గురించి చెప్పండి. సామాన్య మానవుడు ఏ మార్గంలో వెళ్తున్నాడు? ధూమ మార్గంలో వెళ్తున్నాడా లేకపోతే జ్యోతి మార్గంలో వెళ్తున్నాడా? భూమి మార్గంలోనే వెళ్తున్నాడు. ధూమ మార్గంలోనే వెళ్తున్నాడు. అంటే ఏంటంటే వాళ్ళు వాళ్ళు చేసినటువంటి పాపం ప్రకారము పుణ్యం ప్రకారము వాళ్ళకి పాపం చేస్తే నరకాలకు వెళ్తారు. అవునా? భాగవతంలో చెప్తారుగా కపిల భగవానుడు, పాపం చేస్తే ఎన్నో నరకాలు ఉన్నాయి, రకరకాల నరకాలు. ఆ నరకాలకు వెళ్ళి నరకం అయిపోయిన తర్వాత నరకం అయిపోయిన తర్వాత ఓకేనా అంటే తర్వాత జంతుజాలంలోకి వెళ్ళిపోతారు. జంతు శరీరం తీసుకుంటారు. జంతు శరీరం తీసుకొని ఎన్నెన్నో జన్మల తర్వాత మళ్ళా మానవ జన్మ ఎన్నో జన్మల తర్వాత మళ్ళా జరుగుతుంది. అంతే, అలా జరుగుతుంది. అదే లేకపోతే కొంచెం పాపం చేయకుండా పుణ్యాత్ముడు అయితే కనుక చంద్రలోకాలకు వెళ్తాడు. చంద్రలోకాలకు వెళ్ళి అక్కడ 10,000 సంవత్సరాలు ఉండి అక్కడ ఇంద్రియ భోగం చేసి మళ్ళీ వెనక్కి వచ్చేస్తారు. అవునా? ఇలా జరుగుతుంది జ్యోతి మార్గంలో, ధూమ మార్గంలో. ధూమ మార్గం గురించి చెప్తున్నాను ఇంకా నేను. అంటే వాళ్ళు చంద్రలోకాలకు వెళ్ళి అక్కడ కాసేపు ఇంద్రియ భోగం చేసి వెనక్కి వస్తారు. నేను చెప్పేది ఏంటంటే అసలు 4 నియమాలు పాటించినటువంటి వాళ్ళు చంద్రలోకాలకు వెళ్ళి 10,000 సంవత్సరాలు ఉండొస్తారా? మీకేమనిపిస్తుంది? లేదు ప్రభుజీ, వాళ్ళకి అసలు అవకాశమే లేదు ప్రభుజీ. మరి ఎక్కడికి వెళ్తారు? అధోలోకాలకు వెళ్తారు. అధోలోకాలకు వెళ్తారు. అదో లోకాలకు వెళ్ళాల్సి వస్తుంది. చేసినటువంటి పాపాలకి అన్నిటికీ కూడా ఉన్నాయి. ప్రతి మనకి అన్నీ కూడా చెప్పారు. ఏదైతే ఎవరెవరి సపోజ్ పరస్త్రీ సాంగత్యం చేసేటువంటి వాళ్ళకి ఏం చేస్తారంటే చాలా వేడిగా కాలుతున్నటువంటి ఒక శిల్పం ఉంటుంది అనమాట. ఒక స్త్రీ శిల్పం ఉంటుంది, నగ్నమైనటువంటి స్త్రీ శిల్పము. అదేంటంటే లోహంతో తయారు చేసి ఉంటుంది, ఇనుముతోటి. ఓకే, అది ఎర్రగా కాలిపోతుంటుంది. దాన్ని పట్టుకోవాలి వెళ్ళి. అలా ఉంటుంది. అర్థమవుతుంది మీకు? లేకపోతే ప్రాణుల్ని కనుక హింసించినట్టయితే ఏం చేస్తారంటే వేడివేడిగా సలసల కాగేటువంటి నూనెలో వేయిస్తారు. అవునా? ఇలాంటి నరకాలన్నీ కూడా ఉంటాయి. మనం ఏం చేస్తే 4 నియమాలు పాటించకపోతే మళ్ళీ కూడా 40, నేను చెప్పాక 4 ఉన్నాయి. 40 లేవు, 400 లేవు నియమాలు, 4 ఉన్నాయి. అది కూడా భాగవతంలో చెప్పాడు. కలిపురుషుడు ఈ 4 ఉంటాడు కలియుగంలో. అవునా? కాబట్టి ఈ 4 నియమాలు చాలా బేసిక్, చాలా సింపుల్. అవన్నీ కూడా పాటించాలి. పాటించకపోతే ఏమవుతుంది? నాకేం కనిపించట్లేదే అంటే ఏం చెప్తాం? ఇప్పుడు సపోజ్ వేణ మహారాజు అన్నాడు అనుకోండి, ఇప్పుడు వీడిని చంపాను, నాకేం అవ్వలేదు, నాకేం సైకలాజికల్గా ఏం అవ్వలేదు, బాగానే ఉన్నానంటే ఏం చెప్తారు? బాగానే ఉన్నా కదా నేను, ఇదంతా మీరు ఊరికే భయపడించి నాకు చెప్తారు మీరు. ఇలాంటివన్నీ ఇవన్నీ చాలా విన్నామంటే ఏం చెప్తారు? అర్థమవుతుందా మీకు? ఆయన మరణించిన తర్వాత నరకలోకానికి వెళ్తాడు ప్రభుజీ. అందుకనే ఆ సాధువు ఆశీర్వాదం చేశాడు. ఏంటంటే నువ్వు బతుకుండు, చచ్చిపోకు. నువ్వు చచ్చిపోయావంటే నీ పని అయిపోతుంది. ఇంకా అనుభవించాలి. బతికే ఉండాలి. నువ్వు ఎంతసేపు బతుకుంటే అంతసేపు సేఫ్కుంటావు. చచ్చిపోయేవాడిని నీ లెక్కలు వేసేస్తాను. అది డేంజర్. కాబట్టి మనం కంక్లూజన్ చేద్దాం. ఈ నియమాలన్నీ కూడా మన మంచి కోసం ఇచ్చారు. ఆత్మానుభూతి మార్గాన్ని ఇవి ఆటంకాలు అవుతాయి అన్నమాట. ఆత్మానుభూతి మార్గంలో మనం చక్కగా గోలోక బృందావనానికి వెళ్ళొచ్చు. అసలు మళ్ళా పుట్టుక చావు లేనటువంటి గోలోక బృందావనానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ మంచి మార్గం ఇది. చేయాల్సిందల్లా చాలా సింపుల్. అంటే అనాచారాలని విడిచిపెట్టాలి. కృష్ణేర సంసారకరి చాడి అనాచారం. కృష్ణుడిని మన ప్రపంచంలోనే కేంద్ర బిందువు కింద పెట్టుకొని అనాచారాన్ని విడిచిపెట్టాలి. ఏదైతే చేయకూడదు అని శాస్త్రంలో చెప్పారో, ఆ శాస్త్రంలో కూడా ఎందుకు చెప్పారంటే, శాస్త్రంలో ఎందుకు ఇట్లా చెప్పారండి, ఎందుకు ఇట్లా హింసిస్తున్నారు మమ్మల్ని, మాకు ఎంత ఇష్టమో అసలు ఈ పని చేయడం, ఎందుకు ఇట్లా మమ్మల్ని చేస్తున్నారంటే
అది హింస కాదు. ఆ ఇష్టం ఇష్టం అని అంటున్నారు కదా, రాగద్వేషాలు. రాగం అంటారు దాన్ని, ఇష్టం అంటే నాకు ఇది చాలా ఇష్టం ఈ పని చేయడం అనేది. అంటే చేయకూడని పని చేయాలి అనే ఇంట్రెస్ట్ని రాగం అంటారు. చేయాల్సినటువంటి పని చేయకపోవడం ద్వేషం అంటారు. ఇవి రెండింటిని కూడా రెగ్యులేట్ చేసుకోమని చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. దాన్ని నియంత్రించుకోవడానికే ఈ నియమాలు ఇచ్చారు. ఓకే, ఈ వర్ణాశ్రమ ధర్మాల్లో నియమాలైనా భక్తి నియమాలైనా, మన భక్తి నియమాల గురించి చెప్పాను 4 నియమాలు. ఇవన్నీ ఇచ్చిన ఎందుకంటే మన మంచి కోసం చెప్పారు కాబట్టి. ఇవన్నీ కూడా మనం అతిగా ఇంద్రియ భోగాలను చేస్తే మనము ఈ మార్గం నుంచి బయటకు వచ్చేస్తాం కాబట్టి ఇవన్నీ కూడా విడిచిపెట్టాలి. ఓకే, సో ఆ విధంగా మనం కృష్ణ చైతన్య స్థితిలోకి వెళ్ళాలంటే, కృష్ణ చైతన్య మనం కృష్ణుడి దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఇవి మనకి చాలా ఆటంకాలు అయిపోతాయి. ఇంతకుముందు కూడా చాలామంది ఎవరైతే భక్తి మార్గంలోకి వచ్చి ఈ 4 నియమాలు పాటించకుండా వాళ్ళు మంచిగా వాళ్ళు వచ్చినటువంటి అవకాశాన్ని కోల్పోవడం అనేది జరిగింది. సో మనం కూడా అలా కోల్పోకుండా చక్కగా భక్తిని చేయాలి. ఓకే, హరే కృష్ణ. సో మనం ధన్యవాదాలు.